పండు మిర్చి ఉల్లిపాయ పులుసు. ఇంట్రెస్టింగ్ కదా. కావాల్సిన పదార్థాలని ఒకసారి నోట్ చేసుకుందామా? పండు మిర్చి ఉల్లిపాయ పులుసు కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి షెఫ్ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ పండు మిరపకాయలు అలాగే ఉల్లిపాయ సో నిప్పుల పైన కొంచెం కాల్ చేసుకుందామండి. ఓకే. సో పండు మిరపకాయని కూడానా? అవునండి. సో ఇది అలాగే పెట్టకుండా కొంచెం చిన్న ఘాటు పెట్టేసి దాంట్లోంచి ఆ స్టీమ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఉల్లిపాయ ఆల్రెడీ నేను నిప్పుల పైన కాల్ చేసి పైన బ్లాక్గా ఉంటుంది కదండి, సో ఆ తొక్క తీసేసాను. ఓకే. సో ఇది తొందరగానే అయిపోతాయండి మనకి ఇవి. సో ఇది కొంచెం మనం ఇన్స్టెంట్గా చేసుకొని తీసుకునేదండి, బాగుంటుంది. ఓకే ఓకే అంతే. ఎస్. సో ఒక జార్లో సో ముందుగా దీంట్లో నేను ఆల్రెడీ కొన్ని నిప్పుల పైన కాల్చి పెట్టేశానండి. ఓకే. సో వీటిని ఇలా చిన్న చిన్నగా తుంచేసుకొని మనం వేసేసుకోవాలి. ఓకే. సో ఎక్కువ మాడకుండా లైట్గా కాల్చుకోవాలంట. లైట్గా కొంచెం మనకు నిప్పుల పైన కాలిన వాసన అనేది కొంచెం రావాలండి. బర్నింగ్ వస్తుంది కదా. సరిపోతుందండి ఇది. ఉల్లిపాయ కూడా సో ఈ రూట్స్ తీసేస్తున్నాను. పై పొర తీసేస్తామా? లేదండి అలాగే. సో ఆల్రెడీ తీసేసానండి నేను. సో కొంచెం మనకు అది బర్న్ అవుతుంది కదా, సో కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం స్మోకీగా వస్తుంది కదా. అంటే తొక్క ఆల్రెడీ కాలిపోతుంది కాబట్టి అది తీసేసాను. అది తీసేసి మిగిలింది వేస్తున్నాం అంతేనా? అవును. కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. సో మనం కాల్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అండి, కొద్దిగా కాలాలి, అలాని మాడకూడదు. ఒకవేళ కనుక గబుక్కుని మాడితే ఆ పైన పొర కొంచెం లైట్గా తీసేసి మనం వేసుకోవచ్చు. ఏమంటారు షెఫ్ గారు, అంతేనా? అంతేనండి. సో మొత్తం మనం ఫైన్గా పేస్ట్ చేస్తున్నామండి. పేస్ట్ చేసుకోవాలా? ఎస్. ఓకే అండి. అయితే ఇప్పుడు షెఫ్ గారు అయినట్టేనా? అది రెడీ అయిపోయిందండి. ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎస్ అండి. సో ఒక బౌల్లో చింతపండు గుజ్జు, సో దీనికి సరిపడా ఉప్పు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో అక్కడ మనం పేస్ట్లా వేసుకున్నాం. సో ఈ మధ్య మధ్యలో కొంచెం పచ్చి ఉల్లిపాయలు తగిలితే బాగుంటుందండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ ఇస్తారా? అలాగే దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, పండు మిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా. ఓకే. సో అంతా పచ్చిదే అన్నమాట. అవునండి. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అంతా. ఎస్. అంటే ఇక్కడ మనం కాల్చింది వేసుకున్నాం కదా, సో పేస్ట్లో. ఓకే. దాన్ని బాగా కలపాలి. ఎస్. తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. సో దీన్ని మరిగించామండి. సో ఇలాగ పచ్చిగా అర్థమైంది. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసి అందుకని మీరు కాల్చారనమాట. అవును. ఉల్లిపాయని మిరపకాయల్ని, పండు మిరపకాయల్ని. సో ఇప్పుడు పోపుకి సరిపడా నూనె. ఓకే. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో దీంతో పాటుగా మనకు వడియాలు కానీ, ఇప్పుడు ఎండాకాలంలో కూడా అందరూ వడియాలు పెట్టుకుంటూ ఉంటారు, గుమ్మడి వడియాలు కానీ, సగ్గుబియ్యం, ఏవైనా కానీ. సో ఆ కాంబినేషన్ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఓకే. ఈ పులుసుతో. అవునండి. సో ఈ పోపులోనే వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది అంటారా? అది ఏ వడియాలు పక్కన పక్కన సైడ్లో నంచుకోవడానికి. సైడ్లో నంచుకోవడానికి. ఓకే.
సో ఎండాకాలం అనగానే ఎక్కువ అంటే పులుసులు చేసుకోవడం కానీ పచ్చళ్ళు పెట్టుకోవడం ఆవకాయలు తర్వాత వడియాలు సో ఇవన్నీ కంపల్సరీ కదా అందరు చేసి పెట్టుకునేది ప్రతి సంవత్సరం ఉండే రెగ్యులర్ రొటీన్ మనకి. ఎస్. సో పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కాల్స్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ వేసుకుంటే ఉన్న మజా వేరు, అంతేనా? ఎస్. సో దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. సో ఇక్కడ పోపులో వేసుకుంటున్నాం మనం. కొంచెం ఆ వెల్లుల్లి రబ్బల్ కలర్ మారాలా అండి? కొద్దిగా అండి, కొద్దిగా. అందుకే ఎప్పుడైనా మనం ఈ వెల్లుల్లి వేసుకునేప్పుడు కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే మనకు వాటిలో ఉన్న ఘాట్ అనేది కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఆ డిష్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పోపు మనం ఇందాక చేసి పెట్టేసుకున్నాం పులుసులో యాడ్ చేసేసుకున్నాం. సో ఇది మనం పోపు యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes దాన్ని అలా పక్కన వదిలేసి ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ పచ్చిల్లిపాయలు కూడా మధ్యలో తగులుతూ ఉంటాయేమో కదా? ఎస్ అండి. సో పులుసుల్లో చాలా మంది కూడా ఆ ఉల్లిపాయ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పండు మిర్చి ఉల్లిపాయ పులుసు రెడీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేంత ఈజీగా చూపించారు మన షెఫ్ గారు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పండు మిర్చి ఉల్లిపాయ పులుసు తయారీ విధానం. ముందుగా పండు మిరపకాయలని ఉల్లిపాయలని కాల్చుకోవాలి. వీటిని మిక్సీలోకి తీసుకుని జీలకర్ర వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని పులుసు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పండుమిర్చి ఉల్లిపాయ పులుసు రెడీ.